ఒక అందమైన అడవిలో ఒక చెట్టు పక్షి ఉండేది. అది చాలా చురుకైన పక్షి. ఈ చిట్టి పక్షికి చాలా ఎత్తుకు ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ చిట్టి పక్షి తన ఆహారం కోసం వెళ్ళి మళ్ళీ సాయంత్రం అవ్వగానే తిరిగి ఇంటికి వెళ్తుంది. కొన్ని రోజులుగా ఈ చిట్టి పక్షి యొక్క స్నేహితుడు ఈ చిట్టి పక్షికి చెప్పకుండా వేరే అడవి ప్రాంతానికి వెళ్తాడు. కానీ ఆ విషయం ఈ చిట్టి పక్షికి తెలియక చాలా బాధపడుతుంది. అలాగే ఈ చిట్టి పక్షి నివసించే ప్రాంతానికి సమీపంలోనే గౌరీ అనే పక్షి కూడా నివసిస్తూ ఉంటుంది. అది కూడా ఒంటరిగా నివసిస్తూ చాలా బాధగా ఉంటుంది. ఈ గౌరీ అనే పక్షికి ఎత్తుకు ఎగరడం అంటే చాలా భయం. అందుకని తన యొక్క ఆహారం కోసమని అక్కడక్కడే తిరుగుతూ తన ఆహారాన్ని తినుకుంటూ మళ్ళీ సాయంత్రం అవ్వగానే తన ఇంటికి వచ్చి ఒంటరిగానే జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ చిట్టి పక్షి తన ఆహారం కోసమని ఎగురుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళే సమయంలో తనకి గౌరీ పక్షి కనిపిస్తుంది. నా పేరు చిట్టి. నేను ఈ పరిసర ప్రాంతంలోనే జీవిస్తూ ఉంటాను. నేను ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. నువ్వు ఎంతకాలంగా ఇక్కడ జీవిస్తున్నావు? అయినా ఒంటరిగా ఇలా బాధగా కూర్చున్నావేంటి? ఏమైంది ఇంతకీ? నేను కూడా ఒంటరిగానే ఉంటున్నాను గత కొన్ని రోజుల నుండి. నా స్నేహితుడు నాకు చెప్పకుండానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. దాని ద్వారా నేను చాలా బాధగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే పోవాల్సి వస్తుంది. ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉంటావు? నేను ఇక్కడ చాలా రోజుల నుండి ఒంటరిగానే జీవిస్తున్నాను. నాకు ఎవరి స్నేహం కూడా తెలియదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఎటు వెళ్ళినా ఆహారం తిని మళ్ళీ సాయంత్రం అవ్వగానే తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. నాకు నిన్ను చూడడం కూడా ఇదే మొదటిసారి. నేను కూడా చాలా ఎత్తుకు ఎగరాలని ఉంది. కానీ నాకు పైకి ఎగరాలంటే చాలా భయం. నాకు ఇప్పటి నుండి నువ్వు స్నేహంగా ఉంటావా? ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది. సరే, నాకు కూడా ఒంటరిగా ఉండాలంటే చాలా బాధగా ఉంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనిద్దరం కలిసి వెళ్దాం. అలాగే నాకు ఒక సహాయం చేస్తావా? నా మిత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనిద్దరం కలిసి తనని వెతకడానికి వెళ్దామా? ఎందుకంటే నాకు ఒక్కదానికి అంత దూరం వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. నువ్వు దేనికి ఒప్పుకుంటే మనిద్దరం కలిసి వెతకడానికి వెళ్దాం. అలాగే వెళ్దాం. నాకు కూడా ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే చాలా బాధగా ఉంది. మనిద్దరం కలిసి నీ మిత్రుడిని వెతకడానికి వెళ్దాం కదా. ఎందుకంటే మన మిత్రుడు దొరికితే మన ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మనందరం ఐక్యమత్యంగా ఉండి ప్రయాణించవచ్చు. అప్పుడు చిట్టి మరియు గౌరీ ఇద్దరు కూడాను తన మిత్రుడిని వెతకడానికి చాలా దూరం ప్రయాణం చేస్తారు. వారు ఎన్నో సముద్రాలు దాటుకుంటూ చాలా పెద్ద కొండలు దాటుకుంటూ తన మిత్రుడి కోసం వెతుకుతూ వెళ్తారు.
చిట్టి మరియు గౌరీ తన మిత్రుడి కోసం వెతుకుతూ ఉండగా తన మిత్రుడు కనిపిస్తాడు. చిట్టి, నువ్వు ఇంత దూరం ఇలా వచ్చావు? ఇంతకీ తినెవరు? నువ్వు ఇక్కడికి రావడానికి కారణం నేనేనా? నా కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా? అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది? నేను నీకు చెప్పకుండా వచ్చాను కదా, దానికి నాకు చాలా బాధగా ఉంది. అయినా తప్పకుండా రావాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు కొత్త ప్రాంతాలకు వెళ్ళడం అంటే ఇష్టం కదా. మళ్ళీ రావాలంటే నేను మార్గాన్ని మర్చిపోయాను. అవునా? నువ్వు నాకు చెప్పకుండా ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా బాధేస్తుంది. అయినా అక్కడ ఒంటరిగా నేను ఎలా జీవిస్తాను అనుకున్నావు? నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒంటరిగానే వెళ్ళి వస్తున్నాను. నాకు అక్కడ జీవించాలంటే చాలా కఠినంగా ఉంది. నేను మన ప్రాంత పరిసరాల్లో తిరిగే సమయంలో నాకు ఈ గౌరీ అనే పక్షి కనిపించింది. నేను ఈ పక్షి సహాయంతో నేను వెతకడాని కోసమని ఎన్నో పర్వతాలు దాటి ఇక్కడి దాకా వచ్చాము. అవునా? మీరు ఇంత దూరం నా కోసం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మీతో పాటు మన గ్రామానికి వస్తాను. నాకు ఇక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఇన్ని రోజులు ఎలా గడిపానో నాకే తెలియదు. ఎందుకంటే మన గ్రామానికి తిరిగి రావాలంటే నేను వచ్చిన మార్గాన్ని కూడా మర్చిపోయాను. ఇప్పుడు వెళ్దాం పదండి ఇక. అప్పుడు ఆ ముగ్గురు కలిసి తిరిగి వారి సొంత గ్రామానికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఆ ముగ్గురు కూడా ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత చిట్టి మరియు గౌరీ మాత్రమే అక్కడ నివసిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. అలా వేసవికాలం రానే వస్తుంది. అప్పుడు అక్కడున్న చెట్లన్నీ ఎండిపోయి నీరు కూడా ఎండిపోతుంది. ఆ పక్షులకి ఆ ప్రాంతంలో నీరు కూడా దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అవి అలా చాలాసేపు ప్రయాణించి వారి యొక్క దాహాన్ని తీర్చుకొని మళ్ళీ తిరిగి వారి యొక్క ఇంటికి వస్తారు. క్రమక్రమంగా అక్కడున్న పక్షులన్నీ కూడా వలస వెళ్ళడం మొదలెట్టుతాయి. గౌరీ, వేసవికాలం రానే వచ్చింది. ఇక్కడ చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. అలాగే నీటి సరస్సులు కూడా ఎండిపోయాయి. మనం ఇప్పటికే మన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి మనం చాలా దూరం ప్రయాణం చేసి మన యొక్క దాహాన్ని తీర్చుకొని వస్తున్నాము. ముందు ముందు ఇంకా చాలా దారుణంగా ఉంటుందేమో అని నాకు చాలా భయం వేస్తుంది గౌరీ. మనం కూడా ఇక్కడి నుండి ఎక్కడికైనా వలస వెళ్దామా? ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా పక్షులు కూడా తమ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి వలసలు వెళ్ళాయి కదా. అవును, నాకు కూడా చాలా భయం వేస్తుంది. కాకపోతే మనకు వేరే దారి లేదు. ఎందుకంటే మిగతా పక్షుల్లాగా మనం కూడా వలస వెళ్ళాల్సి వస్తే ఇక్కడ ఎవరు కూడా ఉండరు. అలాగే మన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్టు అవుతుంది. నాకు వేరే ప్రాంతానికి వెళ్ళి జీవించడం ఇష్టం లేదు. మనం ఇక్కడే ఉండి మన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి మనిద్దరం కలిసి ఎంత దూరం ప్రయాణించి వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడే ఉందాం. అలాగే మిత్రమా, నీ మాటను నేను కాదనను. ఎందుకంటే గతంలో కూడా నీ మాట వినకుండా నేను చాలా దూరం ప్రయాణించి మళ్ళీ వెనక్కి వచ్చే మార్గాన్ని మర్చిపోయాను. నేను అక్కడే ఉండి చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఇప్పుడు నీ మాట వినకుండా ఎక్కడికి కూడా వెళ్ళను. మనిద్దరం కలిసి ఇక్కడే ఉంటూ ఎంత దూరం ప్రయాణించినా మనం ఇక్కడే మన జీవనాన్ని సంతోషంగా కొనసాగిద్దాం. అప్పటి నుండి
చిట్టి మరియు గౌరీ ఇద్దరు కూడాను వారి యొక్క ఆహారం కోసం అలాగే వారి యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి పొద్దున్నే వెళ్ళి మళ్ళీ తిరిగి సాయంత్రం వారి యొక్క ఇంటికి వెళ్ళిపోతారు. చిట్టి, మనిద్దరం కూడాను ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాం. మన దాహాన్ని తీర్చుకోవడానికి మనం చాలా దూరం ప్రయాణించి ఇక్కడి దాకా వస్తున్నాము. కానీ అక్కడ కూడా నీటి వసతి తక్కువ అవుతుంది. ఇలాగే ఉంటే మన ముందు కూడా మన జీవనానికే ప్రమాదం. నా మాట విని ఇప్పటికైనా అక్కడికి వెళ్ళిపోదామా? లేదంటే మన ప్రాణానికే ముప్పు వస్తుందేమో అని భయమేస్తుంది. అలా ఏం జరగదు మిత్రమా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే చాలా ముప్పు. ఎందుకంటే దేనికైనా కూడా ఓపిక అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం ఇక్కడే ఇంకొన్ని రోజులు చూసి అప్పుడు ఆలోచిద్దాం దీని గురించి. నువ్వు ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా హాయిగా ఉండు. ఎందుకంటే మన ముందు మనకి మంచి జరుగుతుందని ఆశించుకుంటూ మనం ఇక్కడే జీవిద్దాం. అలాగే మిత్రమా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ మనం అంత దూరం ప్రయాణించి మన దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడే చాలా కష్టంగా ఉంది. కానీ మనం ఏ పరిస్థితుల్లోనైనా ఓపికగా ఉండాలి కదా, అదొక్కటే నన్ను నిలబెడుతుంది. మనిద్దరం కూడాను ఇంకాస్త ఓపిక పట్టి చూద్దాం. ఎందుకంటే ఓపిక పట్టిన వారు ఎవరు కూడా ఇంతవరకు ఓటమిని చూడలేదు. అనుకోకుండా ఒకరోజు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడుతుంది. ఆ వర్షానికి అక్కడ ఉన్న నదులన్నీ కూడా వర్షంతో నిండిపోతాయి. అక్కడి వాతావరణం అంతా కూడా పచ్చదనంతో మెరిసిపోతుంది. అప్పటి నుండి ఆ పక్షులకి దాహం తీర్చుకోవడానికి తమ యొక్క ఇంటి వద్దనే నది ప్రవహిస్తూ ఉంటుంది. గౌరీ, మనం ఇక్కడ ఎంతో ఓపికగా చాలా కాలంగా జీవిస్తున్నాం కదా. ఇప్పుడు మన ఓపికనే మనకు మేలు చేసింది. అదేంటంటే ఈ వర్షంతో మన దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ఇంటి వద్దనే పెద్ద నది ప్రవహిస్తుంది. ఈ నదిలో మనకు కావలసినంత నీరు అలాగే మనకు ఆహారం లభిస్తుంది. అవును, మనం ఓపికగా ఉండడం వల్లనే మనకు చాలా మేలు జరిగింది. మనం ఇతర పక్షుల్లాగా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంటే మనం అక్కడ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మళ్ళీ మనం మన గ్రామానికి అలాగే మన ఇంటికి వచ్చే వాళ్ళమో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆ వెళ్ళే మార్గంలో చాలా ఎత్తైన కొండలు అలాగే చాలా పెద్ద నదులు కూడా ఉన్నాయి కదా. మనం ఇక్కడే ఉంటూ ఇలాగే సంతోషంగా జీవిద్దాం. అవును గౌరీ, మనం ఇప్పుడే కాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపిక అనేది చాలా ముఖ్యం. మనం ఓపికగా ఉంటే మనకి అంత మంచి జరుగుతుంది. దీన్ని బట్టి నీకు నాకు అలాగే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఆవేశపడకుండా ఆలోచించి ఓపికగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇప్పటి నుండి మన ఇద్దరికి ఏ సమస్య వచ్చినా కూడా చాలా ఓపికగా ఉండి పరిష్కరించుకుందాం. అప్పటి నుండి చిట్టి మరియు గౌరీ ఇద్దరు కూడా ఆ అడవి ప్రాంతంలో చాలా
సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.